ఇప్పుడు మనకి సీలింగ్ ఫ్యాన్ కోర్ ఉంది కదా, సో దీన్ని రివైండింగ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా మన సీలింగ్ ఫ్యాన్కి సెట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది ఎలా సెట్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనకి కోర్ ఉంటుంది కదా, సో మనం ఈ కోరు మనం ఫస్ట్ సెట్ చేసుకునే ముందర ఈ కోరు మనం సెట్ చేసుకునే ముందర మనం సాఫ్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. సో ఎందుకంటే మనకి సాఫ్ట్ ప్రాబ్లం ఉన్నా సరే మనం ఫ్యాన్ సెట్ చేసుకున్నా కూడా సౌండ్ రావడం జరుగుతుంది, అలా సెట్ కాకపోవడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ రివైండింగ్ చేసిన కోర్ ఉంటుంది కదా, సో సాఫ్ట్ ఎలా ఉందో మనం చూసుకొని పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత మనం ఫ్యాన్ అనేది సెట్ చేసుకోవాలి. సో మనకి ఈ ఫ్యాన్కి వచ్చేసి 2 బేరింగ్స్ ఉంటాయి. పై కవర్లో ఒక బేరింగ్ ఉంటుంది, సో అదేవిధంగా కింద కవర్లో ఒక బేరింగ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు బేరింగ్స్ ఎలా వేయాలో ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చేసి చూపించాను. సో ఇప్పుడు మనం ఈ కోర్ని వీటిలో సెట్ చేసి ఎలా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి సాఫ్ట్ ఉంటుంది కదా, సో మనం ఈ విధంగా మనం ఈ పై కవర్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. సో మనకి సాఫ్ట్కి బేరింగ్కి మనకి ఫుల్ టైట్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి టైట్గా ఉండాలి. సో మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి బేరింగ్కి మన సాఫ్ట్ సిట్టింగ్ ఈ విధంగా ఫుల్ టైట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోటర్ అనేది ఉంటుంది. సో ఈ రోటర్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ రోటర్ పెట్టిన తర్వాత మనం ఇలా చూసుకోవాలి, ఫ్రీగా తిరుగుద్ది. సో అదేవిధంగా మనకి స్ప్రింగ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనకి కింద బేరింగ్ సిట్టింగ్ ఉంటుంది కదా సాఫ్ట్, ఆ సాఫ్ట్ కాడ మనకి ఒక స్ప్రింగ్ అనేది ఉంటుంది. సో ఆ స్ప్రింగ్ కూడా మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కింద కవరు సెట్ చేసుకున్నప్పుడు మనకి కోర్ ఉంటుంది కదా, సో ఈ కోర్ అనేది మనకి ఈ కింద రఫ్ కాకుండా మనకి డ్యామేజ్ అవ్వకుండా కోరు మనం స్ప్రింగ్ వేసుకోవటం వల్ల కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది. సో మనం ఈ విధంగా అనేది మనం సెట్ చేసుకోవాలి. చూస్తా సో మనకి కింద కవర్ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో మనం సెట్ చేసుకునే ముందల మనకి కింద కవర్ కూడా మనకి బేరింగ్కి సిట్టింగ్ కరెక్ట్గా అయ్యి ఉండాలి. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం స్క్రూస్ అనేవి ఉంటాయి. సో ఆ 3 స్క్రూలు అనేది మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 1 by 1 స్క్రూలు అనేది సెట్ చేసుకోవాలి. సో కొంచెం సౌండ్ అనేది వస్తుంది, ఇంకా ఫ్యాన్ అనేది సెట్ కాలేదు. ఓకే, ఫ్యాన్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది, సౌండ్ కూడా రావటం లేదు. సో అదేవిధంగా మనకి ఇక్కడ సో ఆ కోర్లో మనకి 3 వైర్లు రావటం జరుగుతుంది. సో ఆ 3 వైర్లు మనం బయటికి తీసుకోవాలి. సో ఇక్కడ మనకి సాఫ్ట్కి వచ్చేసి హోల్ అనేది ఉంటుంది. సో ఆ హోల్లో నుంచి మనం ఈ 3 వైర్లు అనేది బయటికి తీయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ 3 వైర్లు అనేది బయట తీయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి రెడ్ వచ్చేసి కామను, ఎల్లో వచ్చేసి డమ్మీ, బ్లాక్ వచ్చేసి రన్నింగు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి రెడ్ బ్లాక్. సో ఫేస్ నోట్లు ఉంటుంది కదా, సో ఆ ఫేస్ నోట్లు అనేది మనకి రెడ్ బ్లాక్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం కెపాసిటర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి క్లాంపు, కెపాసిటర్ క్లాంపు. సో ఈ క్లాంప్ కూడా మనం ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలి.
సో ఇది వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్. సో ఇదేంటంటే మనకి ఏదైనా మనకి కెపాసిటర్ అనేది వీక్ అయితే ఈ కెపాసిటర్ అనేది వీక్ అయితే మనకి ఫ్యాను స్లో అవ్వటం జరుగుతుంది. మనకి ఫ్యాను స్లోగా అయినప్పుడు మనం ఈ కెపాసిటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ కెపాసిటర్ చెక్ చేద్దాం ఎలా ఉందో. సో కెపాసిటర్స్ చెక్ చేసాము. కెపాసిటర్స్ చెక్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మన ఈ కెపాసిటర్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎల్లో ఉంది కదా, సో ఎల్లోకి మనకి కెపాసిటర్ నుంచి 2 వైర్లు వస్తాయి కదా, ఒక వైర్ మనం కలుపుకోవాలి. అదేవిధంగా మనం బ్లాక్ ఉంటుంది కదా, సో ఆ బ్లాక్ వైర్కి కూడా మనం కెపాసిటర్ వైర్ అనేది కలుపుకోవాలి. సో చూడండి, రెడ్ వచ్చేసి కామను, ఎల్లో వచ్చేసి మనకి కెపాసిటర్కి ఇచ్చాము. అదేవిధంగా మన బ్లాక్ వచ్చేసి కూడా మనకి కెపాసిటర్కి ఇచ్చాము. సో మనకి రెడ్ వచ్చేసి కామన్ కాబట్టి మనం ఈ కెపాసిటర్కి వచ్చేసి మనకు ఇక్కడ కింద ఇచ్చేసేద్దాము. సో మన ఈ విధంగా ఈ రెడ్ అనేది మనం కిందకి ఇవ్వాలి. ఇది వచ్చేసి మనకి ఎల్లో వచ్చేసి మనకి డమ్మీ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం సెంటర్లో ఇచ్చేద్దాం. సో అదేవిధంగా మనకి ఇది బ్లాక్ రన్నింగ్ కాబట్టి సో మనం బ్లాక్ అనేది ఇక్కడ పైన ఇచ్చేసేద్దాం. సో చూశారు కదా, ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ కలెక్షన్ అనేది ఇలా ఇవ్వటం జరుగుతుంది. సో మనం సీలింగ్ ఫ్యాన్ కలెక్షన్ అనేది ఈ విధంగా మనం ఇవ్వాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకి సీలింగ్ ఫ్యాన్ ఏ విధంగా సెట్ చేసామో చూశారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం పర్ఫెక్ట్గా కలెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫ్యాన్ అనేది చెక్ చేసి చూద్దాం, రన్నింగ్ ఎలా ఉందో మనం చూద్దాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫ్యాన్ రన్నింగ్ అవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫ్యాన్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సీలింగ్ ఫ్యాన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూశారు కదా. సో ఈ విధంగా మనం సీలింగ్ ఫ్యాన్ అనేది సెట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ కెపాసిటర్ ఉంటుందని చెప్పాను కదా. సో ఈ కెపాసిటర్ కలెక్షన్ కూడా చూశారు కదా. సో ఓవరాల్గా మనకి కెపాసిటర్ కలెక్షన్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఓకే, బాయ్.